ఆదాము దగ్గర నుండి బాప్తిస్మమిచ్చి యోహాను వరకు మరణించినటువంటి వారిలో నీతిమంతులైన వారిని, దైవ భయం ఉన్న వారిని, ప్రవక్తలు అనబడిన వారు, దేవుని భయము కలిగి బ్రతికి చనిపోయిన వారందరినీ అక్కడ చెరలో దేవుడు పెట్టాడు. తర్వాత దేవుడు పరలోకమును సిద్ధము చేశాడు. తర్వాత పరదైసును సిద్ధము చేశాడు. యేసు ప్రభు వారు భూలోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి, జీవం గల దేవుని సన్నిధానంలో 33.5 సంవత్సరాలు జీవించి సిలువ వేయబడి సమాధి చేయబడ్డాడు. బాగా గమనించండి, గుడ్ ఫ్రైడే రోజు సిలువలో తండ్రికి ఆత్మను అప్పగించుకుని మరణించిన తర్వాత ఆయనను తీసుకుని వెళ్ళి సమాధి చేశారు. 3వ దినాన్ని లెగిస్తానని చెప్పాడు. ఎలా లెగిస్తాడో చూద్దామని దానికి గొలుసులు వేశారు, తాళం వేశారు, మోరేసి ముద్రించారు.